హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఏఎస్డిఏ వీఐపీ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అప్లికేషన్ లాంచింగ్ డేట్ వచ్చి 24వ తారీఖు ఫిబ్రవరి 2026లో అప్లికేషన్ అయితే మార్కెట్లోకి లాంచ్ అయిందనమాట. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఏఎస్డిఏ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఏఎస్డిఏ కంపెనీ వాళ్ళే ఈ అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏఎస్డిఏ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. ఫాలో నౌ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇందులో రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీకు 30 రూపాయలు సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 106 రూపాయలు. ఇక్కడ మీ రిజిస్టర్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. డైలీ సైన్ ఇన్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే డైలీ సైన్ ఇన్ చేసుకోవడానికి అవుతుంది. మై టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత కమిషన్ వస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఈ లింక్ని మీరు కాపీ చేసి మీరు ఎవరికైనా రిఫరల్ చేసుకున్నట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ ఉంటుంది. అలాగే డైలీ టాస్క్ రివార్డ్ కూడా ఉంటుందన్నమాట. మీ రిఫరల్ లింక్ నుండి ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 3 మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 రూపీస్ రావడం జరుగుతుంది. 10 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే 200 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. లక్కీ డ్రా. ఇందులో పాల్గొవాలంటే ముందుగా మీరు ప్లాన్ పర్చేస్ చేసి ఉండాలి, లేదా మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళకు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. నోట్ అంటే ఇందులో ఇచ్చే సర్వీసెస్ గురించి, టెలిగ్రామ్ సర్వీస్ ఉంటుంది, అలాగే కస్టమర్ సపోర్టు, వీళ్ళు ఇచ్చే టాస్క్లు ఇవన్నీ కూడా ఈ నోట్లో ఉంటుంది. బ్లాగ్ అనేది ఏంటంటే మీకు వచ్చే విత్డ్రాల్ ప్రూఫ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అలాగే మీ బ్యాంక్లోకి క్రెడిట్ అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ బ్లాగ్లోకి వచ్చి అప్లోడ్ చేసినట్లయితే మీకు రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 106 రూపాయలు అనమాట. మై ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. మై బిల్స్, మై టీము, ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ కార్డుని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు రీఛార్జ్ బ్యాలెన్స్లో కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇది విత్డ్రాల్ బ్యాలెన్సు, ప్రోడక్ట్ ఇన్కమ్, ఆర్డర్ నెంబరు. ఈ విఐపి గురించి మాట్లాడుకుందాం. విఐపి మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మీరు విఐపి 0లో అయితే ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే విఐపి 1, విఐపి 2, విఐపి 3, విఐపి 4 అని ఉంది కదా. సో వాటి గురించి మాట్లాడుకుందాం. 330 రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లో విఐపి 1 ప్లాన్ కొనొచ్చు, అలాగే న్యూ ప్రాజెక్ట్లో విఐపి 1 ప్లాన్ కొనొచ్చు అనమాట. ఈ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. 2930 రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లో విఐపి 2 ప్లాన్ కొనవచ్చు, అలాగే న్యూ ప్రాజెక్ట్లో విఐపి 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. దీని గురించి మాట్లాడుకుందాం. 7930 రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 3కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లో విఐపి 3 ప్లాన్ కొనవచ్చు, న్యూ ప్రాజెక్ట్లో విఐపి 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. అట్లా టోటల్గా మీకు 8 లెవెల్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. స్టెబుల్, వెల్ఫేర్, న్యూ ప్రాజెక్ట్ అని ఇచ్చారు. ఇది ఒక విఐపి టైప్ అప్లికేషన్ అండి. కొంతమంది ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అంటారు, కొంతమంది యాక్టివిటీ టైప్ అప్లికేషన్ కూడా అంటూ ఉంటారు అనమాట. ముందుగా మనం స్టెబుల్ గురించి మాట్లాడుకుందాం. 300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 267 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 46 రోజులు ఇచ్చారు. 46 రోజులకి మీకు 12,295 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే మీరు స్టెబుల్లో ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే ఇవ్వరండి. ఇందులో ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ ఉంటే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాలంటే మీరు స్టెబుల్లో ఏ ప్లాన్ తీసుకున్నా మీకు 100% మీకు విత్డ్రాల్స్ అయితే రావన్నమాట.
అంతకు ముందే అప్లికేషన్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు కేవలం విఐపి 1కి, విఐపి 2కి, విఐపి 3కి వీటికి ఎలిజిబుల్ అవుతారు అంతే. మీకు ఇందులో డైలీ విత్డ్రాల్స్ అయితే రావన్నమాట. వెల్ఫేర్ గురించి మాట్లాడుకుందాం. వెల్ఫేర్లో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది విఐపి 1 వాళ్ళకి అనమాట. స్టెబుల్లో మీరు ఫస్ట్ ప్లాన్ తీసుకుంటే విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ పర్చేజ్ చేయడానికి అవుతుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెల్ఫేర్లో ఈ ప్లాన్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అలా తీసుకోవడానికి అవ్వదండి. ముందుగా మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీరు వెల్ఫేర్లో కానీ ప్రాజెక్ట్లో కానీ ప్లాన్స్ తీసుకోవడానికి అవుతుంది. సో ఇది విఐపి 1 వాళ్ళకి అనమాట. ₹200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 డేలో ₹400 రావడం జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹400 యాడ్ అవుతుంది. మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఇది విఐపి 2 వాళ్ళకి. ఇది వచ్చి విఐపి 3 వాళ్ళకి అనమాట. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా విఐపి వాళ్ళకే ఉన్నాయండి ప్రస్తుతానికి. విఐపి 2, విఐపి 3 వాళ్ళకైతే ఇంకా ప్లాన్స్ ఇవ్వలేదు. ₹1190 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹1035 అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 46 రోజులు ఇచ్చారు. 46 రోజులకి ₹47,623 రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో కూడా మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీరు డైలీ విత్డ్రాల్స్ అయితే చేయలేరు. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాలంటే ఇప్పుడున్న ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 100% మీరు నష్టం అయితే పోతారన్నమాట. సో ఇందులో ఏంటంటే ప్లాన్స్ వాళ్ళు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ చేంజ్ చేసిన ప్లాన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదు అనేది నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వెల్ఫేర్లో న్యూ ప్రాజెక్ట్లో మీకు 1 అవర్ కంప్లీట్ అయ్యే ప్లాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ₹2,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 అవర్లో మీకు ₹5,000 ఇస్తామంటారనమాట. సో అలాంటి ప్లాన్స్కి మీరు దూరంగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్లు చేయకండి టెంప్ట్ అయ్యి. ఎందుకంటున్నానంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 1 అవర్లో మీ వ్యాలెట్లోకి డబ్బులు వస్తాయి ₹5,000. మీరు విత్డ్రా పెడతారు. విత్డ్రా పెట్టిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది, కానీ అమౌంట్ మీ బ్యాంక్లోకి క్రెడిట్ అవ్వదన్నమాట. తర్వాత మీరు కస్టమర్ కేర్కి మెసేజ్ చేస్తారు. వాళ్ళు 24 అవర్స్ అంటారు, 48 అవర్స్ అంటారు, 72 అవర్స్ అంటారు. ఇలా జరుగుతూనే ఉంటుంది, కానీ మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వవు అనమాట. అందుకని ఏంటంటే అలాంటి ప్లాన్స్కి మీరు దూరంగా ఉండండి. అది వెల్ఫేర్లో వచ్చిన న్యూ ప్రాజెక్ట్లో వచ్చిన 1 అవర్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. సో వాటికి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. అయితే ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, విఐపి టైపా, ఫిక్స్డ్ టైపా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారండి. ఇలా 3 సిరీస్లుగా ఇచ్చారు అంటే ఇది విఐపి టైప్ అప్లికేషన్ అంటారు. కొంతమంది యాక్టివిటీ టైప్ అంటారు, కొంతమంది ఫిక్స్డ్ టైప్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇలాంటి అప్లికేషన్స్ లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు, ఒక్కొక్కసారి 45 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. ప్రతి అప్లికేషన్ 45 రోజులు వర్క్ చేయాలని లేదండి. కొన్ని అప్లికేషన్స్ 10-15 రోజులు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదని అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను, అండ్ రివ్యూ పర్పస్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చండి. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.